అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, మనం నేను బాడీ వెయిట్ రాకుండా ఎలా చేసుకుంటాననేది. తర్వాత 2, 3 2 స్టోరీలు నాకు ఇంప్రెస్ అయినవి చెప్తాను. నా నిజ జీవితంలో నిజంగా జరిగిన విషయాలు చెప్తాను. ఆహ్, నిన్న ఏకాదశి చేశాను. ఉపవాసం. కష్టమే. ఆహ్ తిండి దగ్గర తక్కువ తినాలి అనేది చాలా ప్రయత్నం చేస్తే గాని తగ్గదనమాట. అసలు మనం ఇంట్లో ఫుడ్ కొనటమే తగ్గించాలి. షాప్‌కెళ్తే బోలెడుంటాయనమాట. కానీ ఆహ్, హ్మ్, ఎక్కువ కొనకండి. మా పిల్లలకి ఇది ఇష్టమని, అదని కొనేసేస్తే పిల్లలకి తినకుండా మనం తింటున్నారు. అంటే తల్లిదండ్రులు తింటున్నారు. సో, అదొక కంట్రోల్ అనమాట. తర్వాత సో ఫస్ట్ స్టోరీ ఏంటంటే, నేను ఇక్కడికి ఈ ప్రొకిప్సీ ఆహ్, ఐవీఎంకొచ్చిన కొత్తలో మేమందరం కలిసి లంచ్ చేసేవాళ్ళనమాట. ముఖ్యంగా మా డిస్టింగ్విష్డ్ ఇంజినీరు ఇన్‌స్ట్రుమెంటల్ ఇన్ థట్. తప్పనిసరిగా ఆయన టైం తీసుకునేవాళ్ళు. నాకు టైం లేదనే వాళ్ళే లేరండి. ఊరికనే మన ఇండియన్సే అంటారు. మాట్లాడితే నేను బిజీ, బిజీ నాకు అసలు ఫోను చేస్తే 2 నిమిషాలు కూడా మళ్ళీ పిలుస్తానంటారు మళ్ళీ. అంటే ఏమిటో మరి అంత బిజీ ఏమిటో నాకర్థం కాదు. బట్ ఎనీవే ఆయన మాత్రం వీలు చేసుకొని మా దగ్గర అందరం టీమ్ అందరిని పెట్టుకొని భోజనం చేసేవాళ్ళు. లంచ్ చేసేవాళ్ళం. తర్వాత వాక్‌కెళ్ళేవాళ్ళం. సో, ఓసారి లంచ్‌కి కూర్చున్నప్పుడు కాఫెటీరియాలో కొనుక్కుంటూ ఉంటారు మా కొలీగ్స్. ఒకళ్ళేం చేశారు, తీసుకొచ్చారన్నమాట. ఆ ప్లేట్ అలా పెట్టింది. ఓహ్ మై గాడ్! ఇంత ఎక్కువ అని చెప్పేసేసి కోపంగా టపటపా ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయి ఇంకో ప్లేట్ తీసుకొచ్చింది. ఎంప్టీ ప్లేట్. దీంట్లో ఉన్న సగం దాంట్లో పెట్టేసి, పెట్టేసి వీళ్ళు ఎక్కువ ఇచ్చేస్తారు. నేనేమో $8 అదే అంత సెట్ ప్రైస్‌కి అంత వాళ్ళు ఇవ్వాల్సినంత ఇస్తారనమాట. ఇది ఫస్ట్ స్పూను తను తినడం మొదలెడితే పూర్తి చేసేస్తది. అంటే మనిషి గదా! హ్యూమన్ కండిషన్ అది. హ్యూమన్ టెండెన్సీ. ముందు తినడం మొదలెడితే ఇంక ఆగదనమాట. ఆ ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తాం. సో, ఆవిడకి ఆ జ్ఞానం ఉండి వెంటనే నేనింత తింటే నాకు మంచిది కాదు అని ముందే ఒక ప్లేట్ తెచ్చుకొని దాంట్లో కొంచెం తీసేసి మిగిలింది మాత్రమే తింది. ఆ మిగిలింది ఇంటికి తీసుకెళ్ళింది. సో, ఆ కోపంగా వెళ్ళటం నాకు మైండ్‌లో మంచి ఇంప్రెషన్ అనమాట. సో, మనం ప్లేట్‌లో పెట్టుకునంగానే ఎంత తినాలి అన్నది ఉండాలి మనకి. మన ఆలోచన ఉండాలి. ఫస్ట్ తినడం మొదలెడితే ఇంకా ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తాం. సో, అది చాలా నాకు భలే అనిపించిందనమాట. ఆమె అలా చేయటం. సో, మళ్ళీ మళ్ళీ ఎళ్లి తెచ్చుకోవటం. అంటే సెన్స్ కంట్రోల్ అంటారు. స్వామి ఎప్పుడూ అంటారు. సీలింగ్ అండ్ డిజైర్స్ సెన్స్ కంట్రోల్. డిజైర్స్ అంటే ఎంతుంటే అంత, ఏదుంటే దాంతో తృప్తిగా ఉండాలనేది అందరూ చెప్పే విషయమే. కానీ ప్రాక్టీస్ చేయాలి. ఇన్ నాకివాళ బిర్యానీ కావాలి, నాకిదొద్దు, అదొద్దు అనకూడదు. ఏదుంటే అది తినాలి. సో, అది మాత్రం చాలా ఇంప్రెసివ్ నాకు. అలా కోపంగా వెళ్ళిపోయి, ఇంకో ప్లేట్ తెచ్చేసుకొని, దాంట్లోకి సగం తీసేసేసి, అప్పుడు తినటం మొదలెట్టిందావిడ. అది వెరీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే, మనం అందరం ఫేస్ చేసే ఇష్యూ అనమాట. మన వెయిట్ అలా ఉంచుకోవాలని. ఇప్పుడు నాకు నా వెయిట్ మెజర్ చేసుకుంటూ ఉంటాను. నాకు ఒక బాత్రూమ్‌లో ఒక మె వెయింగ్ మిషన్ ఉంది. 50 కిలోలు దాటితే నా వల్ల గాదు. ఎందుకంటే 110 పౌండ్స్ అనమాట. దాంట్లో ఉంటేనే నాకు ఆరోగ్యంగా ఉన్నట్టు నేను ఫీల్ అవుతాను. బరువు అనిపిచ్చదు. మెట్లు అవి ఎక్కటం, దిగటం గాని, హైక్‌లెళ్ళటం గాని దేనికైనా కూడా. కానీ హైక్ కూడా నేను చాలా తక్కువ తీసుకెళ్తానండి. అందరూ తక్కువే తీసుకొస్తారు. ఒక చిన్న శాండ్‌విచ్, ఒక యాపిల్ తెచ్చుకుంటారు. లేతే ఒక బనానా తెచ్చుకుంటారు. 8 మైళ్ళు, 10 మైళ్ళు హైక్ చేస్తాం మేము. కానీ ఇంటికెళ్ళగానే మళ్ళీ ఇంత పెద్ద ప్లేట్‌లో పెట్టుకు తినరు. తినక్కర్లేదు కూడాను. సో, నా విషయం నేను చెప్తున్నాను. ఇంకొకటేంటంటే వచ్చిన కొత్తలో, నువ్వు సన్నగా ఉన్నావు. నువ్వు తినొచ్చు. యూ కెన్ హావ్ ఇట్ సాయి. యూ కెన్ హావ్ ఇట్. యూ కెన్ హావ్ మోర్. ఎందుకు తినవు? కొంచెం తీసుకో అనేవాళ్ళనమాట. ఖచ్చితంగా చెప్పేదాన్ని. నాకు డయాబెటిస్ వస్తే మీరు పే చేస్తారా డబ్బులు? నా బాధ తీసుకుంటారా? నా హై కొలెస్ట్రాల్ వస్తే మీరు బాధ్యులా? చెప్పండి. అలా అయితే నేను తింటానిది. మీరు మాటి మాటికి నన్ను నువ్వు సన్నగా అన్నావు, నువ్వు తినొచ్చు, నువ్వు సన్నగా అన్నావు, నువ్వు తినొచ్చు అని 10 సార్లు అనకండని సాయి సెంటర్‌లో 4, 5 సార్లు చెప్పేసాను. అప్పుడు వాళ్ళు తగ్గారు. ఆహ్, నా
ఆరోగ్యానికి ఇప్పుడు మీరు బాధ్యులవుతారా? తిను, తిను, ఇంకొక స్వీట్ తిను, ఇంకొక లడ్డు తిను. ఇట్స్ ఓకే. వాళ్ళకి ఎందుకు అలా చేస్తారో నాకర్థం గాదు. ఈ పక్క వాళ్ళ బాధలు కూడా చాలా ఉంటాయండి సన్నగా ఉండడంలో. ఇంకోసారి ఐబీఎంలోనే లంచ్‌కెళ్ళాననమాట. సో, ఒకతను ఇంకో మా టీమ్ మేనేజర్ వీళ్ళందరూ ఉంటారు కదా! ఇద్దరు, ముగ్గురు అసలు ఆల్రెడీ అతనేమో లావుగా ఉన్నాడు కొంచెం. హెవీ వెయిట్. తినగలడు. మాట్లాడితే అబ్బాయికి ఇద్దరు చిన్న పిల్లలు. ఇద్దరో చిన్న పిల్లలు అప్పటికి. తర్వాత మూడో బాబు వచ్చినట్టున్నాడు. ఆహ్, "నువ్వు తినొచ్చు. ఖాళీ చేసేయరా. ఆ ఫ్రైస్ ఫినిష్ చేసేయి. ఇది చేసేయి. అది ఫినిష్ చేసేయి. ఇది ఫినిష్ చేసేయి" అంటే నేను ఆగానన్నమాట. జాన్ అండ్ టామ్ మీరందరూ కూడా ఇలాగ అతన్ని ప్రెషర్ చేయకండి. ఆల్రెడీ హీ హీల్ ఈట్ వాట్ హీ వాంట్స్. ఆయనకి పిల్లలున్నారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నారు. ఇఫ్ హీ గెట్స్ ఎనీ ప్రాబ్లమ్ హూ ఈస్ రెస్పాన్సిబుల్? ఎందుకు అలా పుష్ చేస్తారు? ఐ నో హీ కెన్ ఈట్ ఇట్. బట్ నేనన్నాను, డేవిడ్ యూ డోంట్ నీడ్ టు ఈట్. నీకిష్టం లేకపోతే నువ్వు తినకు. వీళ్ళందరూ చెప్పారని నువ్వేం ఫినిష్ చేయక్కర్లేదు. యువర్ స్టమక్ ఈజ్ నాట్ ఎ ట్రాష్ క్యాన్ అని గట్టిగా చెప్పేసానన్నమాట. అందరి ముందును. అసలు భయం లేదు నాకు. ఒక 6 ఇయర్స్ అయ్యాక ఆ అబ్బాయి బాగా వెయిట్ లాస్ అయ్యి, ఆరోగ్యంగా ఉండి, నాకు పర్సనల్‌గా వచ్చి థాంక్స్ చెప్పాడు. "నువ్వు నన్ను అందరిలోనూ అలా చెప్పబట్టి నాకు కంట్రోలొచ్చింది. ఆహ్, ఎవరికీ కూడా ఎక్కువ తినండి అనకూడదు. పైగా ఈ హ్మ్, డిపార్ట్‌మెంట్ లంచెసు, ఈ డోనట్సు ఒకటే ఉంది ఫినిష్ చేసేయి." అప్పుడు కూడా ఆ అబ్బాయి ఎందుకు ఫినిష్ చేయాలి? ఆల్రెడీ వెయిట్ ఎక్కువుంది గదా! ఎందుకు అతన్నే పుష్ చేస్తారు? యూ కెన్ ఫినిష్ ఇట్. యూ కెన్ ఫినిష్ ఇట్. అలా ఫినిష్ చేయకూడదు. మన స్టమక్ ఈస్ నాట్ ఏ ట్రాష్ క్యాన్. సో, ఈ విషయాలతోటి మీకేదన్నా ఆహ్, లాభం ఉంటే చెప్పండి. మీ ఓన్ వెయిట్ కంట్రోల్ ఎలా చేస్తారో చెప్పండి. నేనైతే నా పంట పండించుకుంటాను, హైకులకెళ్తాను, తక్కువ తింటాను. ఎంత తక్కువంటే అంత తక్కువ తింటాను. ఇప్పుడు అనకూడదు గానీ, ఈ స్నాప్ బెనిఫిట్స్, సప్లిమెంటల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ బెనిఫిట్స్ యునైటెడ్ స్టేట్స్‌లో అయిపోతున్నాయి. ఇంకేముంది బ్రెడ్ లైన్స్ బ్లూ బ్లా అంటున్నారు. అంతా నాకైతే ప్రతి ఇంట్లోనూ ఒక ఫ్రీజర్ నిండా ఫుడ్డు, ఒక రెఫ్రిజిరేటర్ నిండా ఫుడ్డు, కిచెన్‌లో అంతా గూడా మళ్ళీ ఈ సూప్ క్యాన్‌లు అయ్యి అసలు ఎంత ఉంటదంటే అంతుంటది. మాకేమీ తినడానికి లేదు. ఇదెక్కడ గొడవో నాకర్థం గాదు. అస్సలు నాకసలు అర్థం గాదు. అంటే ఐ కెనాట్ కనెక్ట్ టు థట్. ఆహ్, ఎనీవే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ బటన్ పెట్టండి. తర్వాతేమో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌కి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తర్వాత మీ ఫ్రెండ్స్‌కి కూడా పంపించండి. ఇవి ప్రాక్టికల్‌గా వాడుకునే విషయాలు చెప్తున్నాను. అమెరికాలో జరిగేవి. ఐబీఎంలో అందరూ గూడా సన్నగానే ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్. ఎందుకంటే మేము ఒకళ్ళకొకళ్ళు అందరూ కూడా ఇంటలెక్చువల్స్, హైలీ ఎడ్యుకేటెడ్ అని కాదు. దే ఆల్సో హావ్ ఎ లెవెల్ ఆఫ్ అండర్‌స్టాండింగ్. అంటే ఎస్పెషల్లీ అమెరికన్స్ అందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఆహ్, మీరనుకున్నట్టుగా అంత లేజీ ఏం కాదు. వాళ్ళ మూలంగా వాళ్ళు ఎంత కష్టపడతారంటే వాళ్ళు చాలా ఇంటలెక్చువల్‌గా కూడా వాళ్ళు చేసినంత స్ట్రాంగ్‌గా మనం చేయలేము. నేను కూడా చేశాను. ఐబీఎంలో సిస్టమ్ ఫర్మ్‌వేర్ అంటే మాటలు కాదు. అసెంబ్లర్ లాంగ్వేజ్ అన్నీ చేశాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే.